ఈ మధ్య పెళ్లిళ్ళు పండగలకు కూడా లేనంత హడావిడి మన రాజకీయ పార్టీలలో కనిపించబట్టే. ముఖ్యంగా ఈ రోజుకించి మన ఏపీ తెలంగాణ బార్డర్లల్లో పసుపు రంగు జెండాలు మస్తుగా కనిపిస్తున్నాయి. గిదెందబ్బా అని ఆరాధిస్తే కనుక తెలుగుదేశం తమ్ముళ్ళ పెద్ద పండుగ మహానాడట. కానీ ఈసారి వీళ్ళు చేసిన ప్లానింగ్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి ఏం చేసిరంటారా? చలో నడురి ఏపీ కోదాం. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక జాతర లెక్క. పార్టీ పెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి బర్త్డే మే 28 కాబట్టి ఇక దాని గుర్తుగా ప్రతి ఏడాది మే నెలల 2 రోజుల పాటు ఈ మహానాడు సమ్మేళనం చేస్తారన్నట్టు. పార్టీ పెద్దసారి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సార్ తోటి ఇంకా 2 రాష్ట్రాల లీడర్లు, కార్యకర్తలంతా కూడా ఒకటే తాడా కలిసి గతంలో ఏం చేసినాం, ఫ్యూచర్లో ఏం చేయాలి, అసలు పార్టీని ఎట్లా నడపాలి అని పక్కాగా స్కెచ్లు వేసుకునే పెద్ద మీటింగ్ లెక్క చేసుకుంటారు. అయితే ప్రతిసారి లక్షల మందితోటి ఒక పెద్ద గ్రౌండ్లోకి ఈ మీటింగ్ పెట్టేటోళ్ళు. కానీ ఈసారి మన చంద్రబాబు సార్ ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నాడు. దునియాలో ఎక్కడో యుద్ధాలు అవుతా అంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులో దండగ ఎందుకని చెప్పేసి ఈసారి హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్ మీటింగ్ పెట్టిర్రు. ఇక మెయిన్ లీడర్లంతా మంగళగిరి ఆఫీస్లో కూర్చుంటే 2 రాష్ట్రాల దాదాపు 1850 క్లస్టర్లల్లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి జూమ్ యాప్లతోటి లక్షలాది మంది కార్యకర్తలను లైవ్లోకి లాగినరు. అంటే లీడర్లు అక్కడ మాట్లాడుతుంటే తమ్ముళ్ళు ఇక్కడ కమ్మగా బిర్యానీ తినుకుంటా స్క్రీన్ల దిక్కు చూస్తురన్నమాట. ఇక ఈసారి మహానాడుకు పెట్టిన థీమ్ ఏందో తెలుసా? స్త్రీ శక్తి. మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటా ఏకంగా ట్రాన్స్జెండర్ల చేత కూడా స్పీచ్ ఇప్పించారు అన్నట్టు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఎట్లా గెలవాలి, ఏపీలో కూటమి సర్కార్ ఏం చేసింది అని డబ్బా చెప్పకుండానే అటు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలో వైఫల్యాల మీద కూడా గట్టిగా తీర్మానాలు చేసి పాస్ చేసి ఫైర్ అవుతాండ్రు. మొత్తం 20 తీర్మానాలతోటి తమ్ముళ్ళంతా ఆన్లైన్లోనే గత్తర లేపుతురు పో. తెలుగు ఆత్మాభిమానానికి పట్టాభిషేకం అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ మహానాడు మన గడపకి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపును అందుకొని మన అధ్యక్షుల వారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈసారి వినూత్నంగా వర్చువల్ గా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. ముందుగా ఒకే నియోజకవర్గంలో 10 వేరే దగ్గరల మహానాడు నిర్వహించడం అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. 10 దగ్గరలో వేరే ఎలాగా మనం ఒక దగ్గర ఉండగలం కదా, ఏ విధంగా ఈ మహానాడు సక్సెస్ చేయగలమని కొంత అనుమానం ఉండేది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం, అభిమానం, వారి యొక్క స్వచ్ఛంద భావం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజకీయ మీటింగ్లు కూడా ఇట్లా వర్చువల్గా ఆన్లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి అన్నట్టు. ఏదేమైనా చంద్రబాబు సార్ హైటెక్ ఐడియాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని మెచ్చుకోబట్టే సార్ ప్యాన్లు. కానీ ఇలా ఏపీ అంతా సంబరాలు చూస్తే చిన్నగా లేవుల్లో ఎగురుడు, దుంకుడు, కేకులు కటింగ్ చేసుడు, సంబరాల పో. ఈసారి అయితే చూడరు ఎంత ముద్దుగా ఎగురుతాండో. ఇక డప్పు కొట్టుకుంటా ధూమ్ధాంగా దరివేయబట్టే ఇవాళంతా ఖుషినే ఉన్నది పో. అలా ఖుషి పట్టలేము, ఇక చెప్పలేమనుకోర్రీ.